తినేసిన తరువాత ఏ మంత్రం అక్కర్లా, చేత్తో ఇంత అన్నం పట్టుకుని పిడచకట్టక్కర్లా, ఇంత అన్నం పట్టుకుని భూతబలి నాతో పాటుగా 4 ప్రాణులు బ్రతుకుగాక, బయటపడాయి, భూమిలో మట్టిలో వద్దు. తప్పలేదండి అంటే నేను కాదన్ను, ఈ చీమలైనా తింటాయి. సాధ్యమైనంత వరకు ఏ చెట్టు కిందో గట్టు మీదో పడేస్తే ఆ సమయానికి ఏ ఆకలితో ఉందో ఓ కాకి వచ్చి 4 మెతుకులు తినమ్మయ్యా, వేళ పట్టున ఏ మహానుభావుడు పడేశాడోరా 4 మెతుకులు అనుకుందనుకోండి, అది చాలదా? తృప్తి పుణ్యం మాట పక్కన పెట్టండి. ఆకలితో ఉన్న కాకి 4 మెతుకులు తింటే చాలదా నాకు తృప్తి? నా ఆకలి ఒకటి, దాని ఆకలి ఒకట. ఓ కుక్క పరిగెత్తుకొచ్చి 4 మెతుకులు తిందనుకోండి, చాలదా? నువ్వు ఒక్కడివి బ్రతకడం అలవాటు చేసుకోకు, కనీసం నీతో పాటు 4 చీమలు, 2 కుక్కలు, 2 బల్లులు బ్రతకడం అలవాటు చేయి. అది నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు, నువ్వు అన్నిటి వలన బ్రతికేయడం అలవాటు చేసుకోకు, నీ వలన 4 బ్రతకడం కూడా అలవాటు చేసుకో. భూత యజ్ఞం, భూత బలి అంటారు. అందుకే దేవాలయంలో కూడా బలిహరణ మంటపాలను ఉంటాయి. వాటి దగ్గర అమంత్రకంగా లోపల నైవేద్యం పెట్టే ముందు అమంత్రకంగా బలిహరణ మంటపం మీద పెట్టాలి. పెడితే పిల్లి ఇటువంటివి రాత్రిళ్ళు తిరుగుతూ కొంచెం తింటాయి. దేవాలయంలో మనుష్యులకి ప్రసాదం ఎలా పెడుతున్నారో వాటికి అందాలు అలాగా. కాబట్టి భూతయజ్ఞము అని చేస్తారు. మనుష్య యజ్ఞము 4వ యజ్ఞం. నీ ఇల్లు ఎప్పుడు నువ్వు తినడానికి, నీ భార్య తినడానికి, మీ అమ్మ తినడానికి, మీ నాన్నగారు తినడానికి, తప్పని నేను అన్ను. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఒక అతిథి రావాలి, గడప దాటి రావాలి, సంతోషంగా వాళ్ళకి వడ్డించాలి. చక్కగా వాళ్ళకి ప్రియమార వాళ్ళకి వడ్డించి వాళ్ళు కడుపు నిండా తిని వాళ్ళు వెళ్ళిన తరువాత ఆ మిగిలినది నువ్వు తినాలి. అతిథి యొక్క ఉచ్ఛిష్టం, వాళ్ళు తినగా మిగిలిన పదార్థం నేను తినడంలో ఒక గౌరవం ఉంది. ఆ వచ్చిన అతిథి పరమేశ్వర స్వరూపం. ఇవాళ ఈశ్వరుడు వచ్చి తిన్నాడు నా ఇంట. ఎప్పుడైనా ఒక్క 4 భోజనానికి పిలవడం నేర్చుకో. ఎప్పుడైనా ఓ 2 పలహారానికి పిలవాలి. ఇల్లాలు వండాలి, వండి చక్కగా 2 కలిసి వడ్డించి ఆ విస్తళ్ళు వాళ్ళు ఎత్తాలి. రామకృష్ణ పరమహంస అంతటి వాళ్ళు ఇంటి ఆ అన్నదానం చేసినప్పుడు విస్తళ్ళు ఎత్తేస్తే అందరూ చేత్తో ఎంగిలి తుడుస్తుంటే ఆయన గడ్డంతో తుడిచారు. ఎందుకని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, మా అమ్మ కాళికాదేవి ఇన్ని ముఖాలతో భోజనం చేసింది, మా అమ్మ తింటుంటే జారి పడిన మెతుకులు నా చేత్తో ఎత్తన, మెత్తటి గడ్డంతో ఎత్తుతున్నానని ఎత్తారు. అదొక గొప్ప సంతోషం. 10 మంది భోజనం చేసిన చోట విస్తరెత్తడం ఆనందపడవలసినటువంటి విషయం. వడ్డనకి నేను కానండి, విస్తరెత్తడానికి ఎవరో రావాలనుకోరు. సంతోషంగా విస్తరెత్తగలగాలి. అందుకే 4 ఇంటికి పిలిచి అన్నం పెట్టడం, ఇంటికి ఎవరైనా వస్తే సంతోషంగా ఓ పండో కాయో వాళ్ళ చేతిలో పెట్టడం, అది మనుష్య యజ్ఞం. బ్రహ్మయజ్ఞం అని ఒకటి ఉంటుంది. ఋషులు వాళ్ళేం కోరుకోలేదు, వాళ్ళు కేవలం మనుష్య జాతి మంచి గుణాలు పొందాలి అని ఎన్నో గ్రంథములను రచించి మనకిచ్చారు. వాళ్ళేం ప్రతిఫలం కోరుకోలేదు. నీ ఇంట వేదం చదవడం నీకు రావాలి. ఒకవేళ వేదం చదవకపోతే కనీసం రామాయణం ఇంట్లో ఉండాలి. అది వేదోపబ్రహ్మణం. ఒక్క శ్లోకం అయినా చదవాలి. రామాయణం చదవకపోతే భారతం చదవాలి, పంచమ వేదం. భారతం చదవకపోతే భాగవతం అయినా చదవాలి. ఇంట్లో ఎన్ని బొమ్మలో ఉండొచ్చు, ఎన్నో సంబారాలు ఉండొచ్చు, బోలెడన్ని చీరలు ఉండొచ్చు, బోలెడన్ని బట్టలు ఉండొచ్చు, బోలెడన్ని నగలు ఉండొచ్చు. కానీ ఇంటికి వచ్చేటప్పటికీ యజమాని సంస్కారాన్ని చెప్పేది యజమాని యొక్క పుస్తకాలు. ఎన్ని పుస్తకాలున్నాయి, ఎన్ని పుస్తకాలు చదివాడు ఆయన, ఒక జ్ఞాన భాండాగారం. ఎన్ని విషయాలు చెప్పగలడు, ఎన్ని పుస్తకాలు చదివాడు. ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి అలా అడగగలిగిన వాడు ఎవరైనా దొరికితే ఆయన ఎన్ని మాట్లాడతాడో, ఎన్ని పుస్తకాలు చూపిస్తాడో, ఎన్ని పంచుకుంటాడో. కాబట్టి అలా మంచి పుస్తకాలు ప్రయత్నపూర్వకంగా చదవడం అంటే చదవడం కోసం చదవడం కాదు, అర్థం చేసుకుని లోపల నిలబెట్టుకోవడానికి చదవడం, లోపల నిలబడింది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి చదవడం, గుణాలుగా మార్చుకోవడం. అది బ్రహ్మయజ్ఞం. ఈ 5 యజ్ఞములు చెయ్యడానికి మంత్రములు లేవు సుమా. ఈ 5 యజ్ఞములు చెయ్యడానికి మనుష్యుడవై మనుష్యత్వం ఉంటే చాలు. దానికి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేనే లేదు. మనిషిగా పుట్టిన ఎవరైనా ఈ 5 యజ్ఞములు చేయవచ్చు.
నిజానికి ఈ 5 యజ్ఞములు ఎవరు నిరంతరం చేస్తున్నారో వాళ్ళ పట్ల పరమేశ్వరుడు గొప్ప ప్రీతి పొందుతాడు. అందుకే వీటిని పంచమహాయజ్ఞములు అని పిలుస్తాడు. గొప్పగా చెప్పుకున్నాడు ఉపయాజి. మా అన్న యాజులున్నాడే, ఆయన ఈ 5 మహాయజ్ఞములను చేస్తూ ఉంటాడు. ఆయన భిక్షాన్నాన్ని స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళు, ఆయన్ని కలుసుకో. ఆయన నీ కోరిక తీరుస్తాడు ద్రుపదుడా. ఆయన చేయించగలడు యజ్ఞం. ఎందుకు యజ్ఞం? మళ్ళీ వెనక్కి రండి. అర్జునుడికి భార్య కాగలిగినటువంటి కుమార్తె, ద్రోణుణ్ణి సంహరించగలిగిన కొడుకు, వాళ్ళిద్దరూ కావాలి అంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞము ద్వారా రావాలి. ఆ యజ్ఞము చేయించగలిగినటువంటి ఘనుడు సమర్థుడు ఆ యాజులు. కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఉపయాజి చెప్పాడు కాబట్టి మళ్ళీ గబగబా యాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర నిలబడి మళ్ళీ ఇదే మాట అడిగాడు. మునినాథ, నాకు సత్సుత జననం బగునట్టి క్రతువు సద్భిదిగా వించిన కృతకృత్యుడనగుదం కొనిమిచ్చద నీకు 1,00,000 గోధేనువులన్. అన్నయ్య అయితే ఒప్పుకుంటాడని చెప్పాడుగా తమ్ముడు, అందుకు చెప్పాడు నీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తా, దూడలతో ఉన్న ఆవులు. నాకు యజ్ఞం చేయించు, నాకు అందులోంచి కొడుకు కూతురు రావాలి, దాని ప్రయోజనం అది. అందుకని నాకు అలా చేయిస్తావా? అలా చేయించడం ఎందుకు అంటే, భరతవంశాచార్యుడు భరద్వాజుండు నాకపాయము చేసెన్, ఘోరాజి అతని నోర్చు నపార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. నాకు భరతవంశాచార్యుడు, భరతవంశానికి అంతటికీ కూడా విలువిద్య నేర్పినటువంటి ఆచార్యుడున్నాడే ఆ ద్రోణుడు, ఆయన భరద్వాజుండు, భరద్వాజుని యొక్క కుమారుడు నాకు అపాయము చేసెన్, నాకు కీడు చేశాడు. కీడు చేశాడా? ఆయనకి అసలు కీడు చేసే ఉద్దేశం ఉందా? పాపం స్నేహితుడు, బుద్ధి మరల్చుకో, మన ఇద్దరం ఎప్పట్లా స్నేహంగానే ఉందామని విడిచిపుచ్చాడు. కాదుట అవమానం చేశాట. నాకు ఆయన అపాయము చేసిన కీడు చేశాడు ఆ ద్రోణాచార్యుల వారు. కాబట్టి ఘోరాజియతని నోర్చు నపార పరాక్రమ సుపుత్రు బడయగవలయున్. ఘోరాజీ అంటే ఘోరమైనటువంటి యుద్ధంలో ఆ ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుడు నాకు కావాలి. అటువంటి కొడుకు పుట్టాలి. అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి. అటువంటి యజ్ఞం చెయ్యాలి అని మళ్ళీ చిన్న అనుమానం. ద్రోణుడంటే ఏమనుకుంటున్నావో, సామాన్యుడు కాడు. ఆయన షడరత్ని ధనుర్ధరుడు, ఎయ్యడ అజితుడు కాన వాని హీనుంగా చేయుడు, నాకు చతుర్వర్గము వడయుటయని వృషత సుతుడు ప్రార్థించె మునిన్. ఆ ద్రోణాచార్యుడున్నాడే 6 మూరల ధనస్సు పట్టుకుంటాడు. అంత పెద్ద ధనస్సు పట్టుకుని ఉంటాడు. ఆయన ఓడిపోవడం అన్నమాట లేదు. ఆయన ఓడడు, ఎన్నడూ ఓటమి లేనివాడు, 6 మూరల ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు. అటువంటి వాణ్ణి చంపగలిగినటువంటి కొడుకు నాకు గాని పుట్టాడనుకో, నాకు చతుర్విధ పురుషార్థములు దక్కేసినట్టే, ధర్మార్థ కామ మోక్షములు 4 దొరికినట్టేట. ఆ కక్షకి ఏమైనా అర్థం ఉందా? ఇంత కష్టపడి యజ్ఞం చేసి అదే పొందవలసింది. అయితే ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి. ఎంత గొప్ప ద్రోణుడైనా పడిపోవాలిగా. పడిపోకపోతే మళ్ళీ ఎందులోంచి వచ్చాడో అందులోకి వెళ్ళిపోవద్దు ఆ అంశ. అందుకని ఇంత గొప్ప యజ్ఞం చేస్తే తప్ప అంత గొప్ప అవతార పురుషుణ్ణి పడగొట్టడం కుదరదు. ఆయనే సామాన్యుడా? భరతవంశానికి అంతటికీ గురు పదవిలో నిలబడినవాడు. ఆయన్ని పడగొట్టడానికి మళ్ళీ ఇంత ప్రయత్నం జరగవలసి వచ్చింది. అందుకని ద్రుపదుడి బుద్ధిని భగవంతుడు అలా మార్చి ఉంటాడు. అలా నా కోసం యజ్ఞం చెయ్యాలి అనగానే ఆయన అన్నాడు, తప్పకుండా, ఇదిగో ఈ సంభారములు ఇవన్నీ సిద్ధం చేసుకో. యజ్ఞం చేసేటప్పుడు రాజుగారి పక్కన కూర్చోడానికి అధికారమును పొందినటువంటి ఆమెను పత్ని అని పిలుస్తారు. నీ యొక్క ధర్మపత్ని కోకిలాదేవితో కలిసి యజ్ఞం చేద్దువుగానివి. ధర్మపత్ని పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయడం కుదరదు. కాబట్టి కోకిలాదేవిని, ధర్మపత్నిని పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞం ప్రారంభం చేయి. ఈ యజ్ఞమంతా పూర్తయిపోయిన తర్వాత ఆ యజ్ఞము చేత తృప్తి పొందినటువంటి యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహం చేత, అగ్నిహోత్రుని అనుగ్రహం చేత తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది, నీకు అటువంటి కొడుకు కూతురు పుడతారు అని యజ్ఞం చేయించాడు. ఇప్పుడు ఆ యజ్ఞంలోంచి మొట్టమొదట కుమారుడు పుట్టాడు. వాడు ఎటువంటి వాడు? ఇలా కేరమని ఏడుస్తూ పుట్టిన పసిపిల్లాడు కాడు వాడు. వాడు జ్వాలాభీలాంగుడు, కరమాల బృహచ్చాపధరుడు, వరవర్మ కిరీటాలంకారుడు, వహ్నియపోల రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. ఆ అగ్నికుండంలోంచి పుడుతున్నటువంటి కొడుకు ఒక పెద్ద జ్వాల,
మంట పైకి లేస్తే ఎలా ఉంటుందో అంత కాంతివంతమైనటువంటి పిల్లవాడు యవ్వనంలో ఉన్నవాడు పైకొచ్చాడు. ఆయన కరవాల బృహచ్చాపధరుడు, చేతిలో పెద్ద కత్తిని ఒక పెద్ద ధనస్సుని పట్టుకుని వరవర్మ కిరీటాలంకారుడు, కవచం కట్టుకుని పెద్ద కిరీటం ఒకదాన్ని పెట్టుకుని వహ్నియపోలే అగ్నిహోత్రం లాంటి కాంతితో రథారూఢుడొక్కడు పుడుతూనే అగ్నిహోత్రంలోంచి రథం పుట్టి రథం మీద ఆయన కూర్చుని పైకొచ్చాడు. రథారూఢుండొక్క పుత్రుడు పుట్టెన్ అంటే ఈ దేశంలో మంత్రశక్తి చేత ఎంత అనితర సాధ్యమైన విషయములను సాధించారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని ద్రుపదుడు పేరు ఉంచాడు. లేదు అశరీరవాణి ఉంచింది, అంత గొప్ప తేజోమూర్తి కాబట్టి దృష్టద్యుమ్నుడు అని పేరు ఉంచారు. ఆ తరువాత అదే యజ్ఞకుండంలోంచి ఒక కన్యకామణి ప్రభవించింది. ఆమె కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ ఉత్పల సుగంధి లసన్మహోత్పల పత్రనేత్ర అరాళ కుంతల విభాసిని దివ్య తేజముదాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టె ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆమె పేరు ద్రుపదుని యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది అని ఉంచబడింది. కులపవిత్ర, ఏ పిల్ల పుట్టిన కారణం చేత వంశమంతా పవిత్రమైపోయిందో అంత గొప్ప పిల్ల పుట్టింది. మహాపతివ్రత, మహాసాధ్వి ద్రౌపదీదేవి పేరు చెప్తే చాలు పాపాలు పోతాయి. పైగా నల్ల కలువ యొక్క రేకుల ప్రారంభ స్థానంలో దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. అందుకే శంకరాచార్యుల వారు కూడా విచ్చుకొని నల్ల కలువతో అమ్మవారి కందులను పోలుస్తూ దృశాద్రహీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ అంటారు. ఆ నీలోత్పలం, ఆ నల్ల కలువ అంత అందంగా ఉంటుంది. అసలు ఆ నల్ల కలువ ఏదో నలుపు నలుపు అంటున్నానని నలుపు తక్కువ అనుకునేరు. ఆ నల్ల కలువ అందం ఎలా ఉంటుందో, రంగు ఎంత అందంగా ఉంటుందో, దాన్ని ముట్టుకున్నప్పుడు అంత కోమలంగా ఉంటుంది. నల్ల కలువ ఎంత కోమల స్పర్శని కలిగి ఉంటుందో, ఆ నలుపులో ఎంత అందమైన కాంతి ఉంటుందో, నల్ల మబ్బులా అంత అందమైన కాంతి కలిగినటువంటి కాంతితో ద్రౌపదీదేవి పుట్టింది. మా తల్లి కామాక్షి నలుపు కాదా, కృష్ణ పరమాత్మ నలుపు కాడా, పార్వతీదేవి నలుపు కాదా, అంతకన్నా అందగాళ్ళు లోకంలో ఉన్నారా? కాబట్టి నలుపు అందం కాదని చెప్పిన వాడేవాడు. కాబట్టి కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణ ఉత్పల సుగంధి, బాగా విచ్చుకున్నటువంటి కలువ పువ్వులోంచి ఎటువంటి గొప్ప సువాసన వస్తుందో అటువంటి సువాసన సహజముగా శరీరమునకు కలిగి ఉన్నటువంటి తల్లి. ఉత్పల సుగంధి లసన్ మహోత్పల పత్రనేత్ర, అరవిరిసినటువంటి కలువ పూల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి పిల్ల. అరాళ కుంతల విభాసిని, వంకర తిరిగినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి పిల్ల. దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి, అపారమైనటువంటి తేజోమూర్తి. మరి అర్జునుడికి ఇల్లాలు కావలసిన పిల్ల కాదు, సామాన్యంగా ఉన్న పిల్ల అయితే అర్జునుడికి ఇల్లాలు ఎలా అవుతుంది? అందుకని దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతోన్. ఆ అగ్నికుండంలోంచి ప్రసన్నమూర్తి అయి పుట్టింది. యజ్ఞకుండంలోంచి పుట్టింది కాబట్టి యాజ్ఞసేని అని పిలిచారు. నల్లపిల్ల కాబట్టి కృష్ణ అని పిలిచారు. ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అని పిలిచారు. 5గురికి భార్య అయింది కనుక పాంచాలి అని పిలిచారు. ఇన్ని పేర్లతో పిలవబడినటువంటి తల్లి కాబట్టి పాంచాల రాజకుమార్తె కూడా కదూ ఆమె. కాబట్టి ఇన్ని రకాలుగా ఆ ద్రుపదుని యొక్క కోరిక తీరగా ఆయన పరమానందపడిపోయేటట్టుగా ఆ యాజ ఉపయాజులిద్దరూ కలిసి యజ్ఞం చేసి ఎంతో సంతోషపడేటట్టుగా ఆ దృష్టద్యుమ్నుని యొక్క ద్రౌపదీదేవి యొక్క జననమునకు కారణమయ్యారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.